చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఆ పాప కూడా బయటికి వెళ్ళలేదు, వాళ్ళ వైఫ్. ఆ అమ్మాయి చదువుకుందో లేదో కూడా నాకు అంత తెలియదు. ఆ అమ్మాయి అసలు బయటికి వెళ్ళి ₹1 సంపాదించి పిల్లల్ని పోషించే అంత స్టామినా అమ్మాయి దగ్గర లేదు. నాకేంటంటే ఆ ఇద్దరు చిన్నపిల్లలకి న్యాయం చేయండి అంతే మేము చెప్పేది అదే. అతన్ని జాబ్ తీసేయడం వల్ల కూడా ఏం ఉపయోగం ఉండదు, ఎందుకంటే అతన్న ఫ్యామిలీ కూడా రోడ్డు మీద పడిపోతుంది. మాకు కావాల్సింది అది కాదు, న్యాయం కావాలి. మేము ఎక్కడి నుంచో పొట్ట చేత పట్టుకుని వచ్చి ఇక్కడ కూలి పనుల కోసం అని ఉండిపోయిన వాళ్ళు. అతను చాలా అట్టగట్ట ఉంటాడు, ఎవరు వచ్చి గుద్దిన 2 కాళ్ళు ఆపేసుకోగలుగుతాడు ఆ అబ్బాయి, నాకు తెలుసు. అలాంటి అబ్బాయిని ఆ అబ్బాయి కాలర్ పట్టి గుంజడం వల్లే పడిపోయాడు. మాకు కావాల్సిందంటే న్యాయం కావాలంతే. మేము చిన్న చిన్న పనులు చేసుకుని బతికేటోళ్ళు. ఎక్కడో అమలాపురం నుంచి వచ్చి వీళ్ళ గేదెల్లంక ఎవరైతే షర్ట్ అట్టుకుని గుంజాడో అతను ఇక్కడ ఉండాలి కంపల్సరీ. ఒక మామూలుగానే నేనే ఎవరినన్నా గుద్దనంటే అతను కింద పడిపోయాడంటే వెంటనే నన్ను అరెస్ట్ చేస్తారు. అలాంటప్పుడు ఒక పోలీస్ వ్యక్తిని ఇప్పటి వరకు మీరు ఎందుకు రిమాండ్లోకి తీసుకోలేదు? ఇప్పుడు వరకు రిమాండ్లోకి తీసుకోవాలి కదా అతన్ని, ఎందుకు తీసుకోలేదు? మీరు తీసుకోవాలి కదా. అతను ఎక్కడున్నాడో చూపించట్లేదు అసలు. ఎందుకని బ్యాడ్జీలు తప్పు లేకుండా ఎందుకని బ్యాడ్జీలు తీసుకో